నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం మేడం, మీ తమిళనాడులో తమిళులు అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, శివుడు కానీ అసలు ఆ ఫ్యామిలీని అసలు వదలరు. చాలా అసలు నోరు తీస్తే మురుగా అని అంటారు. మురుగా 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 అంటూనే ఉంటారు. మురుగన్ మురుగన్ అంటూనే ఉంటారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అంత అంత ఇష్టం, చాలా ఇష్టం తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ వినాయకుడిని కూడా. అలాగే శివ భక్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. శివుడికి సంబంధించిన అనేక రకమైన చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అరుణాచలం వన్ ఆఫ్ ద టెంపుల్స్ అని ఖచ్చితంగా. అగ్ని తీర్థం, అగ్ని స్థలం, అగ్ని స్థలం, అగ్ని రూపంగా స్వామి అక్కడ కొలువు తీరి ఉన్నారు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో. కొన్ని కొన్ని అంటే చాలా నిగూఢంగా ఉన్నటువంటి గుళ్ళు ఉంటాయి, తెలియదు. ఒకసారి తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం అనేది ప్రక్షాళన అయ్యి, పాపం పరిపక్వం అయ్యి డెఫినెట్ గా మనం లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయడం అనేది ఖచ్చితంగా. అలా నిగూఢంగా ఉన్న గుళ్ళు ఏమైనా మీ తమిళనాడులో ఏమైనా ఉన్నవి మాకు ఈరోజు చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు మన ఏంటంటే యాక్చువల్ గా శివుడు అంటే అందరికి ఇష్టమే. మన పూర్వజన్మ కర్మ ప్రకారం ఉన్న సమస్యలు కూడా తొలగించేది శివుడే. ఓకేనా? ఎప్పుడైనా మన పాపాలు తొలగించేది శివుడు వల్లనే. సో అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే అప్పట్లో ఋషులు ఏదో పైన అంటే వాళ్ళు వచ్చి తప్పు చేశారని చెప్పి భూమిలో వాళ్ళు వచ్చి ఏంటంటే గ్రద్దగా వచ్చి పుట్టారనమాట. సో అది వచ్చి ఏమైతుందంటే వాళ్ళ పేరే కూడా ఆ ఊరికి వచ్చింది. అంటే తమిళ్లో వచ్చి కഴുగుని అంటారు. దానివల్ల ఏంటంటే తిరు కഴുగు అంటే తిరు అంటే దేవుడు నామం. అది అసలు మంచి అంటే దేవుడు ఆ మహాలక్ష్మి కటాక్షం, లేదంటే తిరు అంటేనే ఒక వాల్యూ అయిన పదం అది. అంటారు కదా. అందుకే అట్లనే ఇది తిరు కഴുగుండ్రం అంటే కഴുగు అంటే ఇట్లా మన గ్రద్ద గురించి నేమ్ అది. బట్ ఈ రెండు గ్రద్దలు ఏమైతుందంటే అసలు అప్పట్లో వాళ్ళు ఋషిగా ఉండేవాళ్ళు, వాళ్ళ గ్రద్దగా వచ్చి భూమిలో పుట్టి వాళ్ళ పాపాలు తొలగించుకోవడానికి ఇక్కడ దేవుడికి పూజలు చేస్తారనమాట ఆ కాలంలో. అప్పుడు ఏమైతుందంటే వీళ్ళకి వచ్చి చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ లో ఉంటది ఇది. బట్ తిరుకഴുగుండ్రం ఒక ఊరు. ఎక్కడ? ఏ డిస్ట్రిక్ట్? చెంగల్పట్టు డిస్ట్రిక్ట్. బట్ అక్కడ నుంచి ఒక 1/2 hour వెళ్తే వస్తుంది అనమాట. అంటే 40 minutes పడుతుంది. అది వచ్చి తిరుకഴുగుండ్రం అంటారు. బట్ అక్కడ ఏమైతుందంటే టెంపుల్లో మేజర్ మనం తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంటది. అక్కడ ఇప్పుడు వచ్చి ఈ తిరుకഴുగు రెండు అప్పట్లో కాలంలో ఏం చేస్తుంది, దేవుడికి వచ్చి ప్రసాదం అంతా పెట్టిన తర్వాత ఫస్ట్ అది వచ్చి అక్కడ చిన్నగా వాటర్ పెడతారు, దాంట్లో స్నానం చేసుకుంటుంది. పక్కన సీకా పౌడర్ అంట చూడండి, అసలు అది వేసి అది కూడా స్నానం చేస్తుంది. మళ్ళీ ప్రసాదం పెడితే ప్రసాదం తీసుకుంటది. దీని పౌడర్ వేసుకుని స్నానం చేస్తుందా? ఇదంతా ఎంత మిరాకిల్ అసలు. అవన్నీ ఫొటోస్ కూడా ఆ టెంపుల్ లో ఉంటది. ఇవన్నీ చాలా మంది డైరెక్ట్ వెళ్ళి చూసే వాళ్ళే ఉంటారు. బట్ ఇప్పుడు ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అవి చనిపోయింది. అంటే అది భూమిలో ఉండి కొన్ని సమస్యలు అంటే వాళ్ళకి వచ్చిన టైం ప్రకారం ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ శివుడికి యాక్చువల్ గా ఇది వచ్చి మనం చెప్పాలంటే అందులో 2 శివుడు ఉంటారు తిరుకഴുగుండ్రంలో. ఒకటి కొండ మీద ఒక శివుడు ఉంటారు, కింద ఇంకొక శివుడు ఉంటారు. కింద ఉన్న శివుడిలో ఏంటంటే ఇక్కడ ఒకటి సంగు తీర్థం అంటారు. సంగు తీర్థం అంటే యాక్చువల్ గా సంగు వచ్చి దేవుడికి జనరల్ గా ఏంటంటే మామూలుగా మనం చూస్తాము సముద్రంలోంచి వస్తుంది, లేకపోతే సాల్ట్ వాటర్ లోంచి వస్తుంది. అది జనరల్ గా సంగు, తమిళ సంగు అంటారు, తెలుగులో అయితే శంఖం. శంఖం అంటే శంఖం ఆబ్వియస్ గా సముద్రంలోనే పుడుతుంది. కానీ నార్మల్ వాటర్ లో తీర్థం అంటే తీర్థంలో ఎలా వస్తుంది? ఇక్కడ ఎట్లా అంటే ఈ శివాలయంలో అసలు ఎందుకు ఆ సంఘ వచ్చింది అంటే దీనికి ఒక కథ ఉంటుంది. జనరల్ గా మనం వచ్చి ఇప్పుడు మార్కండేయ మహర్షి అక్కడికి అన్ని శివాలయం వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తాడు. ఎందుకంటే తనకు ప్రాణం ఇచ్చిందే శివుడే కదా. అసలు ఎండ్రం 16 అంటారు కదా మార్కండేయ. సో ఆయన ఏం చేస్తాడు, అక్కడ వచ్చినప్పుడు శివుడు ఉన్నాడు. శివుడికి పూజ చేసేదానికి, అభిషేకం చేసేదానికి ఎలాంటి వెజల్స్ లేవు. అసలు ఏదన్నా ఉంటే కదా, ఏదన్నా గిన్నెలు ఉంటే దేవుడికి అభిషేకం చేయడానికి అసలు ఏం లేదని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఆ కోనేరు ఆ తీర్థంలోంచి ఒక శబ్దం వస్తుంది, ఓం అనే శబ్దం వచ్చి అక్కడ నుంచి ఏమైతుందంటే చిన్న అలల్లాగా వస్తుంది. అలల్లాగా వచ్చి అప్పుడు ఒక శంఖు వస్తుంది, శంఖం. ఆయన గురించి మొక్కినప్పుడు స్వామి నాకు అసలు మీకు అభిషేకం చేయడానికి ఎలాంటి వెజల్స్ లేదా అంటే తను అసలు వస్తాడు అక్కడ.
శంఖం వస్తుంది. శంఖం అసలు ఎక్కడ మామూలు తీర్థంలో మామూలు అసలు వాటర్ లోంచి వచ్చేది చాలా అపూర్వం. అది వచ్చినప్పుడు ఏమైందంటే తను అభిషేకం చేస్తాడు. చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఏమైతుందంటే రియల్ గా అది వచ్చే ముందుకు రోజు ఏం చేస్తుందంటే ఒక శబ్దం వస్తుంది, ఓంకార శబ్దం వస్తుంది ఆ గుంటల్లోంచి. వచ్చిన తర్వాత కొంచెం అట్లానే వేవ్స్ లాగా ఇట్లా అలల్లాగా వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు గుర్తుపడతారు ఆ టైం వస్తుందని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తారంటే పూజలు చేసి ఆ శంగుకు అక్కడ నుంచి తీసుకొస్తారు, గుడికి వస్తుంది. అసలు అప్పుడు తీసుకొస్తారు, టెంపుల్ లోపల తీసుకొచ్చి ఆ శంగు వచ్చి అందరూ జనులు చూడడానికి పెట్టి పెడతారు. కానీ 12 సంవత్సరాలకు ఒక్కసారి ఒకే శంగు వస్తుంది అందులోంచి. అసలు అది వచ్చి ఏం చేస్తుంది ఎవ్రీ 12 years కి ఒకసారి ఒక్కొక్క శంఖం వస్తుంది. వస్తుంది దాని గుళ్ళో భద్రపరుస్తారు. భద్రపరుస్తారు. అసలు అది చాలా అపూర్వమైంది. దాన్ని చూడడానికి ఎంతో జనులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 1 month ముందుగా కూడా వచ్చింది. అసలు వచ్చింది అసలు మళ్ళీ 12 ఏళ్ళు మళ్ళీ 12 ఏళ్ళు అసలు దానికి అసలు నిజంగా చెప్పాలంటే అది వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే దాని లోపల ఒక చిన్న పురుగులాగా ఉంటాయి కదా అసలు, అవి మనకు తెలుసు కదా. ఆ సెల్ దాన్ని వదిలేసి దాని లోపల మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలా పూజలు చేసి అది ఒక్కోసారి మధ్యలో ఉంటే మధ్యలో గుంటల లోపల వెళ్ళడం భయపడతారు. పూజలు చేసినప్పుడు ఆటోమేటిక్ గా దగ్గర వస్తుంది. అసలు నిజంగా ఎంత గ్రేట్ కదా. దగ్గర ఇప్పుడు వాళ్ళు కూడా కళ్ళారా చూడొచ్చు, అది చూడొచ్చు. ఇప్పుడు పెట్టున్నారు అసలు. ఇప్పుడు కూడా మనకు అందరూ వీడియో కూడా పంపించారు, చాలా మంది వెళ్తారు, మేము కూడా వెళ్ళి ఉన్నాం. అసలు వీడియో ఉంది, నాకు ఒకసారి ఇస్తారా? తప్పకుండా నేను సైడ్ ఫ్రేమ్ లో ప్లే చేస్తాను, జనాలు చూస్తారు కదా. అసలు సూపర్. అసలు అది ఎంత రియల్ గా మనకి ఎట్లానంటే భూమి ఇప్పుడు సముద్రంలో దొరికేది మాక్సిమం వైట్ కలర్ ఉంటది. ఇది డిఫరెంట్ షేడ్స్, అంటే మనకి ఎట్లా చెప్పాలంటే ఒక గ్రే కలర్ లో ఉన్నట్టుగా ఉంటది. అంటే అది ఎట్లా భగవంతుడు ఒక అసలు నిజంగా ఆ శంఖం చూడంగానే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ దేవుడికి అసలు ఈ శంఖుతో పూజ చేస్తే ఎంత మంచిదో అట్లా అని అనిపిస్తుంది. అసలు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అని అంటారు, ఈ శంఖం ఏమో తీర్థంలోనే పుడుతుంది. అద్భుతం అసలు నిజంగా. ఇది మాత్రం చూడాల్సినటువంటి ప్రదేశం. అయితే పాపాలని పరిపక్వం చేస్తాడు అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు, శివుడు. ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రం. అంటే కొండ మీద ఒక శివుడు ఉంటాడు కింద. బట్ అయితే ఈ 2 శివుడిని కూడా చాలా పవర్ఫుల్ మా. ఎవరైనా కానీ పూర్వ జన్మ కర్మ ప్రకారం చాలా సమస్యలు ఉన్నాము, ఇప్పుడు దాకా మాకు అసలు ఎన్నో దోషాలు ఉంది, ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు అనే వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని అలానే ఆ శంగు గురించి కూడా అసలు తెలుసుకుని అక్కడ శంగుని కూడా దర్శనం చేసుకుని రావచ్చాము. సో చాలా మంది కూడా శివుడికి ఇంట్లో కూడా శంగుతో అభిషేకం చేయవచ్చు. అయితే ఇది దక్షిణావృత శంఖము, ఇది ఉత్తర ముఖ శంఖము, ఇవన్నీ ఉంటాయి. అవును. ఏది స్పెషల్ గా మీరైతే మేము జనరల్ గా వచ్చి తమిళ్లో వలంపురి సంఘం అంటాం. వలంపురి సంఘం, వలంపురి అంటే రైట్ సైడ్ అంతే. సో అది మేము చెప్తాము. అందుకే అది వచ్చి ఏంటంటే దానికి కూడా మనం చాలా నిష్ఠగా పూజ చేసి పెట్టాలి ఇంట్లో. శంఖం అంటే ఒట్టిగా తీసుకొచ్చి పెట్టేసుకోవడం అసలు, అది కూడా దానికి పూజ ఉంటుంది. బట్ ఆ శంఖుతో ఉన్న తీర్థంలో కూడా శివుడికి అభిషేకం చేస్తే ఇంకా మంచి లక్ష్మి కటాక్షం వస్తుంది, మంచిగా ఉంటుంది. అయితే ఇది మామూలుగా ఏదైనా సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు శంఖాలు దొరకటం అది జరుగుతుంది. అవును. ఇట్లా దొరికింది తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవచ్చు. కానీ అది మనకేందంటే అది వచ్చి మంచిగా ఒరిజినల్ లేదని ఒకసారి చూడాలి. ఇంకొకటి దాంట్లో కూడా దోషం ఉన్న శంఖులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకుని మనం తీసుకోవచ్చు. సో అది మనం చేసుకుంటే మంచిది అట్లా. ఎందుకంటే మంచిదిగా చేయాలి ఎప్పుడైనా కానీ దేవుడికి పెట్టుకుని. కొంతమంది సెట్ అవ్వదు, ఎందుకంటే అది నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఏమైతుందంటే అది ఉండదు అసలు, అది వెళ్ళిపోతే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. బట్ అప్పుడు ఏంది దానికి మన ఇంట్లో కూడా ఎంత పవిత్రంగా ఉండి మనం మంచిగా చేస్తాము అప్పుడే ఆ శంగు పెట్టి పూజ చేయడానికి అవుతుంది, మంచిగా ఉంటది. మరి తమిళనాడు నుంచి ఎంత దూరం అండి ఇప్పుడు మీరు చెప్పిన గుడి? తమిళనాడులోనే ఉంది. చెన్నైలోంచి మనకు ఒక 3 hours పడుతుంది. చెన్నై నుంచి 3 hours పడుతుంది. అన్ని అంటే బస్ ఉంటది. చెంగల్పట్ డిస్ట్రిక్ట్ వెళ్తే చెంగల్పట్ నుంచి డైరెక్ట్, లేకపోతే తిరుకడిగుంటం వెళ్లే బస్సెస్ కూడా ఉంటది. వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ శివాలయాన్ని దర్శించుకోండి. అద్భుతం అండి, చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. శివుడు గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా అది డెఫినెట్ గా ఆయన అనుగ్రహం ఉంటేనే తెలుసుకుంటాం అనేది జగమెరిగిన సత్యమే. ఈ రోజు ఆయన అనుగ్రహం రీత్యానే నేను ఈ గుడి గురించి కానీ ఆ తీర్థం యొక్క వైశిష్ట్యం గురించి కానీ తెలుసుకున్నానని ఖచ్చితంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.